ఓం దుర్గే స్మృతా హరసి భీతిమచేటజింతో స్వస్థే స్మృతామతిమతేవ శుభాం దదాసి దార్ఢ్య దుఃఖ భయ నివారిణి కాత్మతన్యా సర్వోపకారకరణాయ సదాత్ర చిత్తా దారిద్ర్య దుఃఖోఘతమో నిహంత్రిత్వత్పాద పద్మం మే సన్నిధత్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతైః కృపా కటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః హరి ఓం. ఈరోజు మనం రామాయణంలో గాయత్రి ఉపాసనా విశేషాలు మనం ఇవాళ చెప్పుకుందాం. ఎంతోమంది ఈ రామాయణంలోని గాయత్రి తాలూకా విశేషాన్ని మహానుభావులు ఎంతోమంది తెలుసుకుని ఆ రామాయణాన్ని రాముడు రాజ్యాన్ని ఏ విధంగా ఉపాసన చేశాడో, అంటే ధర్మబద్ధంగా నడిపి జగద్విఖ్యాతమైనటువంటి పరిపాలన రాముడు తప్ప ఎవడూ కూడా చేయలేడు. అంచేత రామరాజ్యం అనిపించుకున్నాడు. ఎలాగో ఇదంతా కూడా అందరికీ కూడా తెలిసినటువంటిదే. అయితే ఇందులో గాయత్రి సంబంధమైనటువంటి కొంత రహస్యాలు, గాయత్రి ఉపాసనతో కూడుకొని ఉండటం, గాయత్రి సంపుటీకరణ, గాయత్రి ఉపాసన ఈ రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విధంగా, అదే గాయత్రి సవిత అంటే సూర్యునిలో ఉండేటువంటి సవితాశక్తి. గాయత్రి సావిత్రి స్వరూపం. ఈ దేవతల్ని ఉపాసన చేస్తే, ఆ రూపంలో ఉపాసన చేస్తే ఏమిటి ఉంటుంది, ఏమి లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని కొంచెం మనం ఇవాళ చెప్పుకుందాం. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే, రామాయణంలోని చాలా విషయాలు తెలిసినటువంటి వాళ్ళలోని ముఖ్యమైనటువంటి వాళ్ళలోని మహర్షులు ఎలాగా ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, సృష్టి ఎప్పుడు పుట్టింది, ఏమిటి, దేవతలు ఎప్పుడు, మహర్షులు ఎప్పుడు, ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయాలు మహర్షులకి ఎలాగా తెలుస్తాయి. కానీ ఇందులో సృష్టికి సంబంధించినటువంటి, భూలోకానికి సంబంధించినటువంటి రహస్యాలు, విశేషాలు తెలిసినటువంటి వాళ్ళలోనే ముఖ్యమైనటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు రామాయణంలోని. వాళ్ళు కూడా ఈ సూర్య సంబంధమైనటువంటి ఉపాసన చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు అంటే మనకు తెలిసినటువంటి వాడు, అందరికీ తెలిసినటువంటి వాడు భూలోకం ఎంతవరకు ఉంది, భూమండలం, అది దాటితే ఏముంది, అది దాటితే ఏ దిక్కుకి, భూమిని దాటితే అవతల ఏ లోకం ఉన్నది అన్నటువంటి తెలిసినటువంటి రహస్యాన్ని తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు మాత్రమే అని అందరికీ తెలుసు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే, అందులో ఉన్నటువంటి విశేషం, సుగ్రీవుడు కాకుండా విశేషమైనటువంటి యుగాల బట్టి ఉన్నటువంటి విషయాలు తెలిసినటువంటి వాడు జాంబవంతుడు. మహావిష్ణువు వామనావతారంలో ఉన్నప్పుడు 21 సార్లు బ్రహ్మాండం చుట్టూ భజన చేసుకుంటూ స్వామివారి పాదాల నుంచి, కింద ఉండేటువంటి పాదం నుంచి పైన ఉండేటువంటి శిరస్సు వరకు దర్శించినటువంటి వాడు జాంబవంతుడు. ప్రదక్షిణ చేశాడు. ఈ మాయావామనుడు ఏదైతే ఉన్నాడో మొత్తం 3 పదా విచక్రమే విష్ణుర్గోపాధాభ్య, ఈ 3 కాళ్ళ 3 పదములు ఏవైతే ఉన్నాయో తను అడిగినటువంటివి, వీటిని ఆక్రమించి ఉన్నటువంటి మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో, భూలోక, సువర్లోక, మహర్లోక, మొత్తం సత్యలోకం వరకు ఆయన తాలూకా వ్యాపించి ఉన్నదట. బ్రహ్మగారు అక్కడికి వెళ్ళేసరికి ఈ పాదాన్ని, మహావిష్ణువు యొక్క ఈ పాదాన్ని చూసి తన తాలూకా కమండలో ఉంచుకున్నటువంటిది ఏదైతే గంగ ఉందో
దాంతోని అభిషేకించాడట, పాదాన్ని కడిగి నెత్తిని చల్లుకున్నాడట బ్రహ్మగారు. ఈ మాయావామనుడు ఆ తాలూకా పాదాన్ని. అందుచేత ఏంటంటే దాన్ని అలాంటి సమయంలోని మాయావామనుడు ఉన్నటువంటి బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఆ వరాన్ని అడిగి వరాన్ని దానం చేసి మాట్లాడుతున్నంత మాత్రంలోని 21 సార్లు జాంబవంతుడు ప్రదక్షిణ చేసేసాడు. ఎక్కడికి అక్కడికక్కడే యాగశాల చుట్టూ కాదు అట, బ్రహ్మాండంలోని సత్యలోకం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఈ మహావిష్ణువు యొక్క పాదాన్ని కింద నుంచి అక్కడి వరకు కూడా మొత్తం ప్రదక్షిణ చేశాడట 21 సార్లు జాంబవంతుడు. దేవతలందరికీ అర్చుకొని చెప్పాడు, మహావిష్ణువు అవతరించాడు చూడండి. ఆ విశ్వము మూర్తి వ్యాపించి ఉన్నటువంటి విశ్వవ్యాప్తమూర్తి ఏదైతే ఉన్నదో ఆ విష్ణు స్వరూపాన్ని దర్శించండి అని చెప్పి డప్పు కొట్టుకొని చాటి 10 మందిని పిలిచి చూడండి చూడండి వామనుని అని చెప్పి దర్శించుకునేటట్టుగా అందరికీ తెలియపరిచేది. పరిగెత్తి ప్రదక్షిణ 21 సార్లు చేశాడంటే మరి ఎంతటి వాడు చూడండి. అప్పటి జాంబవంతుడు మనకి ఈ అలాగా అవతారం అప్పటి వరకు కనిపించింది మనకి సత్యభామ విషయంలో కూడా కనిపించింది జాంబవంతుడు. అంటే ద్వాపరయుగం వరకును కలియుగం అంతం వరకు ఉంటాడని జాంబవంతుడు. అందుచేత ఏంటంటే అప్పటి నుంచి ఇన్ని విషయాలు జాంబవంతుడికి తెలుస్తాయి. బ్రహ్మగారి తాలూకా ఆవలింతులోంచి పుట్టేశాడు మహానుభావుడు. మరి అలాగా అన్నీ తెలుస్తాయి ఆయనకి. సృష్టికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు మనకు తెలిసినప్పటికీ పురాణాల ద్వారా మనకు తెలుసుకుంటున్నామే తప్ప అసలేం జరిగిందో మనకు తెలియదు. అంచేత ఆ విషయాలు తెలుస్తాయి. అలాగే ఇంకా ఉన్నటువంటి వాళ్ళలోని ముఖ్యమైనటువంటి వాళ్ళు మాండూకుడు అనేటువంటి మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రావణుడు ఎక్కడైతే స్నానం చేస్తున్నాడో ఆ బల్ల కింద ఉండేవాడట, తపస్సు చేసుకొని ఉండేవాడట. ఆయన రావణుడు స్నానం చేసే బల్ల కింద భూమి కింద అక్కడ తపస్సు చేసుకొని ఉన్నాడంటే మాండూకుడు అనేటువంటి మహర్షి రావణుడు స్నానం చేయడం ఎంత పవిత్రంగా ఉండేదో చూసుకోండి. మరి దాన్ని బట్టి అక్కడ పచ్చల బల్లటది, మంచి ఒక పచ్చ బల్లటది. పచ్చ అంటే ఏమిటంటాం మనకి ఇప్పుడు ఇది ఆకుపచ్చ అంటాం కదా, పొడి ఉంగరం పొడిలో వేసుకునే పచ్చ. పచ్చ అంటే ఏదో గ్రీన్ అని కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అంటాం. ఇప్పుడు అది చాలా కాస్తుంది. అది మరకతము అంటారు. ఆ మరకత శిల ఉండేదటండి రావణుడు స్నానం చేసేటప్పుడు. దాని మీద నుంచో స్నానం చేసేవాడు. ఎంత బల్ల ఉందో మనకు తెలియదు. దాని కింద తపస్సు చేసుకో ఒక చుక్క కూడా వేస్ట్ పడలేదంటే పవిత్రమైనటువంటి స్నానం కాబట్టి దాని కింద స్నానం ఉండేవాడు. మరి అంత గొప్ప తపస్సు చేసుకొని ఉంటున్నాడంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? పవిత్రమైన స్థలంలో తపస్సు, పనికిరాని స్థలంలో చేయరు కదా. మరి ఎంత పవిత్రంగా స్నానం చేసేవాడో, ఎన్ని మంత్రాలు చెప్పుకునేవాడు, ఎంత పవిత్రంగా చేసేవాడో చూడండి. రావణుడు ఎంత ఉపాసనాపరుడో చూడండి. అక్కడ విశేషం అది. అందుచేత అతనికి తెలుసు పూర్వం సృష్టి, బ్రహ్మగారు పుట్టడం, బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండడం నాకు తెలుసు అన్నాడు. అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మగారికి 4 ముఖాలు కాదయ్యా 5 ముఖాలు ఉంటే అది నాకు తెలుసు అన్నాడట ఆయన. అది ఎవరికి తెలుస్తుంది? సామాన్యులకి ఎవరికి తెలియదు. ఇంకా విశేషం ఏంటి? ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, జటాయువు. ఈ జటాయువు ఎవరు అంటే సంపాతి, జటాయువు వీరిద్దరూ కూడా సోదరులు. జటాయువు పెద్దవాడు, సంపాతి చిన్నవాడు. ఈ జటాయువు అనేటువంటి పక్షి ఎవరు? కశ్యపుని యొక్క కుమారుడైనటువంటి అరుణుడు. అరుణుడునే ఇప్పుడు మనం అనూరుడు అంటున్నాం. అరుణాయ అంటే అరుణుడు అంటే ముందు అరుణోదయం, తర్వాత సూర్యోదయం. ముందు వచ్చేటువంటి ఎర్రని కాంతి ఏదైతే ఉందో అది సూర్యుడు తాలూకా రథాన్ని నడిపిస్తున్నటువంటి సారథి అయినటువంటి అరుణుడు తాలూకా తేజస్సుది. అందుకే ఆ కాలాన్ని అరుణకాలం అన్నారు, అరుణోదయం అన్నారు. పంచ ఉషోదయ సప్తపంచ అరుణోదయ శేషం సూర్యోదయం వచ్చేది అన్నారు. ఆ ఉషకాలము అరుణోదయ కాలంలోని ముందు అరుణుడు కనిపిస్తాడు మనకి. అరుణాయ అని చెప్పి ముందు అరుణుడికి నమస్కారం చేసి తర్వాత సూర్యాయ నమః. అరుణోదయం తర్వాత సూర్యుడు బయటికి కనిపిస్తాడు. ముందు రథసారథి కనిపిస్తాడు, తర్వాత సూర్యుడు కనిపిస్తాడు. అంతే తర్వాత సూర్యుడు. అంటే సూర్యుడు తేజస్సుతో సమానమైనటువంటి అరుణకాంతి కలిగినటువంటి వాడు కాబట్టి ఈ కాంతి దగ్గర పెట్టారు అనూరుణ్ణి. ఆయనకి తొడల భాగం నుంచి తయారవ్వలేదు కాబట్టి గరుత్మంతుడి కన్నా పెద్దవాడు అన్నగారు, చిన్నవాడు కాదు మళ్ళీను. ఆయన
కశ్యప మహర్షి యొక్క కశ్యప మహర్షి భార్యల్లో వినత అనేటువంటి ఆ మహాతల్లికి 2 గుడ్లు పుట్టాయటండి. గుడ్లు పెట్టింది ఆవిడ. అందరికీ దేవతల్లో భార్యలందరికీ కూడా సంతానం కలుగుతున్నది. మరి నాకు తొందరగా సంతానం కలగాలి, ఇంతవరకు కలగలేదు నాకు అని చెప్పి భర్తను అడుగుతుంది. ఏమండి దేనివల్ల సంతానం తొందరగా కలుగుతుందంటే పక్షుల్లో తొందరగా కలిగేస్తుంది. అదంతే వెంటనే గుడ్లు పెట్టేయడం, పిల్లలు చేసేయడం. గుడ్లు పెట్టేయడం 21 రోజుల పిల్లలు, 30 రోజులు, 40 రోజులు, ఇవన్నీ వాటికి ఏదో లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి అయితే పక్షి రూపంలో నేను అండ రూపంలోని పిల్లల్ని కంటానని చెప్పేసి ఆవిడ తొందరగా పుట్టేయాలని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే 2 గుడ్లు పుట్టాయి ఆవిడకి. ఆ 2 గుడ్లు పెడితే కశ్యపుడి తాలూకు అనుగ్రహం వల్ల 2 గుడ్లు పుడతాయి వీళ్ళకి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఎప్పటికీ గుడ్డు తయారవుదే, అందులోంచి పిల్లలు రావు. ఇదేమిటి తొందరగా వస్తాయనుకుంటే ఇంకా వాళ్ళు నాగులు పుట్టేశారు, ఎట్లు పుట్టారు, వీళ్ళందరూ పుట్టేశారు, వాళ్ళు ఎవరు దేవతలు పుట్టేశారు, రాక్షసులు పుట్టేశారు, మిగతా ఇంకేం రాలేదు ఇందులోంచి, ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంటే ఒక గుండె ఇలా పొడిస్తే ఇక్కడి నుంచి కింద భాగం తయారవ్వలేదు, నడుము నుంచి కిందకి ఊరువులు భాగం తయారు కాలేదు. ఊరువులు లేవు, జానువులు లేవు, పాదములు లేవు. అలాంటి మొండెంతో మాత్రమే కేవలం ఈ ఏంటంటారు అది బొడ్డు నుంచి మీదకు ఉండేటువంటి భాగంతోనే ఉన్నాడు. అలాంటి మగ శిశువు బయటపడ్డాడు. అమ్మా నన్ను ఎందుకు ఇలా పొడిచి చంపేసావు, నువ్వు బయటికి తీసేసావు, పక్కన ఇంకా రాలేదు కదా ఇంకాను అని చెప్పి బాధపడి అనూరుడు నేను సూర్యుడిని ఆరాధన చేసుకోవడానికి దేవతలను ఆశ్రయించడానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి అప్పుడు చెప్పాడు, ఈ గుడ్డుని నువ్వు ముట్టుకోవడానికి వీలేదు, 2వ గుడ్డుని ఎప్పటి వరకు అందులోంచి పిల్ల రాదు అప్పటి వరకు నువ్వు ముట్టుకోవడానికి వీలేదు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు సూర్యుని ఉపాసన చేసి ఆ ఆదిత్యుడే కాబట్టి, అదితి అన్నదమ్ముడే అవుతాడు కాబట్టి, అదితి యొక్క సంతానమే కశ్యప సంతానమే కాబట్టి ఆయన్ని ఆరాధన చేసి, ఆయన్ని తపస్సు చేసి, ఆయన్ని ఆశ్రయించి ఆయన తాలూకా రథసారథిగా ఈయన ఈ చోటు సంపాదించుకున్నాడు. రథసారథి అంటే రథాన్ని ఆయనే కూర్చోబెట్టుకోవాలి, రథంలోని ఈయన కూర్చుంటాడేంటి, కాళ్ళు లేని వాడిని ఎవరు కూర్చోబెట్టుకోవాలి అసలు? రథసారథి కాళ్ళు లేని రథసారథి ఎవడైనా ఉంటాడా? రథం ఎక్కిన తర్వాత రథికుడు ఎక్కాలి అంటే, రథికుడు అంటే రథం ఎక్కవలసినటువంటి వాడు, యుద్ధంలో రథికుడు ఎక్కాలంటే ముందు రథసారథి కూర్చొని కళ్ళెం పట్టుకోవాలి రెడీగా, లేకపోతే ఎక్కుతున్నప్పుడు బండి పారిపోతే రాజుగారి కింద పడిపోతాడు. అలా పనికి రాదు. శాస్త్రం ఏంటంటే ముందు రథసారథి ఎక్కి కూర్చోవాలి, అప్పుడు రథికుడు ఎక్కాలి. అంతేగాని అక్కడ మళ్ళీ ఇది పాటించకూడదు, ముందు ఆడెక్కడం ఏంటి, నేను వెనకాల ఎక్కడం వేయడం. అలాగే దిగేటప్పుడు రథసారథి ముందు దిగిపోతాడు, దిగండి బాబు స్వామి అంటే వాడు దిగాలి రథసారథి. మరి 2 పనులు రథసారథి అనూరుడు వల్ల కావు. అయినప్పటికీ రథసారథిగా పెట్టుకున్నాడు సూర్యనారాయణమూర్తి. ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన రథం ఎక్కడ నడుస్తుంది? అంతరిక్షంలో నడుస్తుంది, కింద ఏం ఆధారం ఉండదు. ఆ రథాన్ని మీరు దోళ్ళం నేను దోళ్ళం, కింద దిగక్కర్లేదు కూడా. ఆయన భూమి ఉంటే కదా దిగడానికి. అది రథం మధ్యలో ఆగదు, ఆపడానికి వీలు లేదు. ఆగదు కాదు, సూర్యనారాయణమూర్తి వారు సూర్యోదయం అయిందంటే మధ్యలో ఆ రథాన్ని ఆపడానికి వీలు లేదు, ఎవడో ఆపడు, అది ఆగదు. ఆగని రథం అది, దిగవలసిన పనే లేదు, రెడీగా ఎప్పటికప్పుడు రథంలోనే ఉంటాడు. అందుకే సూర్య నమస్కారాలు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా సాంగాయ సపరివారాయ సరథాయ, రథంతో పాటు అర్ఘ్యాన్ని ఇవ్వాలి సూర్యుడికి అని చెప్పబడింది. రథంతో పాటు ఆ రథంలోనే ఉంటారు సూర్యుడి తాలూకా మొత్తం పరివారం అంతా కూడా రథంలోనే ఉంటారు. అందులోనే స్తుతించేవాళ్ళు, వాలకిల్యులు స్తుతించేవాళ్ళు, మునులు, అప్సరసులు, వీళ్ళందరూ కూడాను నెలకొకరు ఒక బ్యాచ్ మారుతుంది. 7 ఋషుల్లో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నెల ఉంటాడు, ఒక్కో నెల ఒక్కో ఋషి, ఒక్కో నెల ఒక బ్యాచ్ గంధర్వులు, ఒక్కో నెల ఒక బ్యాచ్ అప్సరసులు. వాళ్ళని చూసే మనకు షిఫ్ట్లు వేశారు. ఇప్పుడు తిరుపతిలో సేవ చూడండి, కొన్నాళ్ళు 15 రోజులు ఒక సేవా సంఘం చేస్తుంది. ఎక్కడి నుంచో కలకత్తా నుంచో, మెడ్రాస్ నుంచో, బొంబాయి నుంచో వస్తారు, వాళ్ళు సేవలు చేస్తుంటారు. అలాగే అమృత్సర్, అలాగే రకరకాల దేవాలయాల్లో ఈ సేవలు చేస్తుంటారు చూసారా. ఆ దేవలోకాల్లో ఉండేటువంటివే ఇవన్నీ కూడాను. అందుచేత ఏంటంటే ఆ విధంగా అనూరుడు కిందకి దిగక్కర్లేదు,
అందుచేత అందులో సారథిత్వం వహించడానికి సూర్యుడు ఆయన్ని కూర్చోబెట్టుకున్నాడు. అంచేత రథసారథి అనూరుడు. ఆ అనూరుడు తాలూకా సంతానం ఇద్దరు కొడుకుల్లో నిన్ను యయాతి క్షమించండి జటాయువు సంపాతి. జటాయువు సంపాతి ఇద్దరు కూడా అనూరుడు తాలూకా కుమారుడు. వీళ్ళు అందులో ఈ జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు. దశరథుడు యుద్ధానికి వెళ్తుంటే దేవతలకి సహాయం చేయడానికి ఇంద్రుడు కోరేవాడు. రాక్షసులు వచ్చి మమ్మల్ని మా మీద యుద్ధం ప్రకటించేస్తున్నారయ్యా, మాటి మాటికి మేమేం చేయలేకపోతాం, నీవు వచ్చి నాకు సాయం చేయ తండ్రి దశరథ అని చెప్పి ఆ ఇంద్ర దేవతలందరూ కోరుకుంటే దేవతలకి రాక్షసులకి జరిగేటువంటి యుద్ధంలోని సహాయం చేయడానికి దశరథుడు కూడా వెళ్ళేవాడు. అంతటి భావులు వాళ్ళు, అంతటి గొప్పవాళ్ళు వాళ్ళు. అలాంటి సమయంలోని ఈ అనూరుడు తాలూకా కుమారుడైనటువంటి ఈ జటాయువు దశరథుడికి స్నేహితుడు. అందుచేత ఈ స్నేహం కారణం చేతే మీ తండ్రి గారికి నాకు ఉన్నటువంటి స్నేహం కారణం చేతే మీరిద్దరు కూడా ఈ అరణ్యవాసంలో ఇక్కడ ఉంటున్నారు అంటే దశరథుడికి ఈ సంపాతికి జటాయువుకి స్నేహత్వం ఉన్నది అని చెప్పడానికి విశేషంగా స్వయంగా ఈ జటాయువే చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? రామాయణంలో ఇదే విశేషమైనటువంటి చెప్తారు. రామచంద్ర, నీవు తండ్రి మాట ప్రకారంగా నీవు ఈ అడవులకు భార్యతో పాటు ఈ అన్నగా తమ్ముడితో పాటు వచ్చేసావు, కానీ ఇదంతా కూడా మహారాక్షసమాయ, నానా కష్టాలతో కూడుకున్నటువంటిది. నీలాంటి సుకుమారుడు, మామూలు వాడు, సామాన్యమైనటువంటి వాడు ఈ అడవులు ఎలాగ ఉండగలరు? కానీ మరి నువ్వు ధర్మాన్ని పాటిస్తానంటున్నావు కాబట్టి, తండ్రి వాక్య పితృవాక్య పరిపాలన అంటున్నావు కాబట్టి, ఈ అడవులో నువ్వు ఎటైనా వెళ్ళినా, మీ అన్నదమ్ములు ఎటైనా వెళ్ళినా సరే నేను సీతాదేవికి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానయ్యా, నేను ఆ చెట్టు మీద ఉంటాను. అంచేత మీ తండ్రి గారు నాకు స్నేహితుడు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను సీతాదేవిని రక్షిస్తానని చెప్పి మాట ఇచ్చి పరిచయం చేసుకుంటాడు తానే జటాయువు. రావణాసుడు ఎత్తుకుపోయేటప్పుడు కూడా ఈ జటాయువే వెంటబడితే రెక్కలు నరికేస్తాడు, కాలిపోతాడు, కింద పడిపోతాడు. రాముడు వచ్చే వరకు ఉండి సీత ఎక్కడికి వెళ్ళిందంటే ఇలాగ రావణాసుడు ఎత్తుకుపోతున్నాడు సుమా, ఇటువైపు పలానా వైపు, రావణాసుడు కాదు మొత్తానికి ఇలాగ ఎత్తుకుపోతున్నాడు సుమా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చెప్పడం జరిగితే అతనికి కూడా అంతిమ సంస్కారాలు చేస్తాడు. జటాయు మరణం, ఆ జటాయువు వారికి కూడా అన్ను చక్కగాను రాముడి చేతితో సంస్కారాలు అందుకున్నాడంటే సామాన్యుడేంటి, అప్పుడు చెప్తాడనమాట. సామాన్యుడైనటువంటి వాడు కాదు రావణుడు. ఆ వ్యవహారాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగా ఈ సంపాతి అప్పుడు చెప్తాడు రామచంద్రుడికి సృష్టి రహస్యాలన్నీ. జటాయువు రాముడికి అప్పుడు చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. సృష్టి ఎప్పుడు పుట్టిందో నాకు తెలుసు రామచంద్ర, ఫలానా ఇది పుట్టింది, ఇది ఇలా పుట్టింది, ఇలా పుట్టింది సృష్టి అని చెప్పి జటాయువు రాముడికి చెప్తాడు సృష్టి రహస్యం. అంటే జటాయువు ఎంత పూర్వం వాడో చూడండి, మరి ఆయన తాలూకా తండ్రి అయినటువంటి అనూరుడు ఎంత పూర్వమో చూడండి. ఆయనకి తమ్ముడు, ఆయనకి చిన్నాన్నగారు పెనతండ్రి అయినటువంటి గరుత్మంతుడు ఎప్పటివాడో చూడండి. మరి వాళ్ళకి తెలిసినటువంటి సృష్టి రహస్యాలు మనకి ఏం తెలుస్తాయి? ఈయనకే సృష్టి రహస్యం తెలుసు అన్నారు కదా జటాయువుడు, మరి వీళ్ళ తండ్రి గారికి కశ్యపుడికి ఇంకెంత తెలిసి ఉంటుంది, సూర్యుడికి ఎంత తెలిసి ఉంటుంది. అందుచేత ఏంటంటే ఇలాగ సృష్టి రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు, పూర్వం నుంచి సృష్టి రహస్యాలను తెలిసి ఉన్నటువంటి వాళ్ళలో వీళ్ళందరిలో విశేషం ఏమిటి అంటే, వీళ్ళ తాలూకా విశేషం ఏంటంటే సూర్యోపాసన. వీళ్ళలోని గాయత్రి ఉపాసన, సూర్య సంబంధమైనటువంటి గాయత్రి ఉపాసన అంటే సూర్యుల్లో జయస్సుద సవితృమండలవర్తి అయినటువంటి నారాయణ ధ్యానం, అలాగే ముక్తావిద్రుమాది వర్ణములతో కలిగినటువంటి సూర్యునిలో ఉండేటువంటి గాయత్రి సావిత్రి ధ్యానం, ఉపాసనా విధానం అంతా కూడా సూర్యుల్లో ఉండేటువంటి సవితా దేవతారాధన, సవితా దేవత ఉపాసన చేయటం అన్నటువంటిది పూర్వం నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటిదంతా కూడా ఈ రామాయణంలో ఉంది. అందుచేత వాల్మీకి మహర్షి కేవలం అతను ఏదో వాల్మీకి అంటే ఏదో అడవిలో పుట్టాడు, ఆయనేమో బోయేవాడు అంటారు. అంతకుముందు
అతని తాలూకా పూర్వజన్మ వృత్తాంతం శాప కారణంగా ఆయన అలా పుట్టాడు. పూర్వజన్మ కారణంగా ఆయన వేదం విషయం అంతా తెలిసినటువంటి వాడి ఉపాసకుడే. అందుచేత ఆయన ఈ అయిపోయిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. రామనామ మంత్ర జపం వల్ల, మంత్ర మననం వల్ల, మంత్ర పఠనం వల్ల. ఎందుకంటే రామనామాన్ని కేవలం స్మరించినట్టు మాత్రాన్నే సిద్ధించేటువంటిది, అనుగ్రహించేటువంటి మంత్రశక్తి రామనామంలో ఉంది. రాముడిలో మనకు పలకొచ్చు పలకకపోవచ్చు అనేటువంటి అనుమానం ఎవరికైనా రావచ్చు. నేను ఇన్ని దేవతల్లో పూజ చేశాను, నేను రాముడు లేనిది నాకు ఈ రాముడు రామాని సిరికి పలికేస్తాడు అనేటువంటి మనకి కొంత ఇది ఉండొచ్చు, నమ్మకం అపనమ్మకం ఉండొచ్చు. కానీ రామనామం ఒకసారి ఉచ్చారణ చేసిన తర్వాత అది ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అక్కడ రాముడు ఇవ్వాలనేటువంటిది కాదు ప్రధానం, దేవతా సంబంధమైనటువంటి మంత్రరూపమైనటువంటి దేవతా సమ్మేళనం. అది మంత్రరూపంలో ఉండేటువంటి దేవతా సమ్మేళనం రామ. శివకేశవుల మంత్రముల యొక్క ప్రభావము, శక్తి, దేవతా స్వరూపము, దేవతాశక్తి ఒకటిగా ఉన్నటువంటి మంత్రం. అది రూపంలో ఉన్నటువంటి దేవతలు. అవతల శివుడు వేరేగా పలకాలి, అంతే కదా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బాబు ఇలా రండి అంటే ఇద్దరు వస్తారు. ఏమయ్యా ఇలా రావయ్యా, రామ ఎలా రావయ్యా, కృష్ణ ఎలా రావయ్యా, సుబ్బయ్య ఎలా రావయ్యా, వెంకయ్య రావయ్యా అంటే ఎవరో ఒకరే వస్తారు. కానీ మనకి ఇద్దరు కావాలి. ఏమండి ఇలా రండి అంటే ఇద్దరిని పిలవాలి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే రామ అనేటువంటిది వాళ్ళిద్దరినీ మనం రమ్మని పిలవక్కర్లేకుండా ఇక్కడ రామ అన్నామంటే వాళ్ళిద్దరు వచ్చాక ఆ రెండు శక్తులు వచ్చి పనిచేస్తాయి. విడివిడిగా కాకుండా ఒకే రూపంలో వచ్చి ఏకరూపంలో వచ్చి పనిచేసేటువంటి శక్తి ఆ రామనామంలో ఉంది. అంచేత ఈ రామనామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఈ ఉపాసన చేసి, చెప్పిన ప్రకారంగా ఉపాసన చేసి సిద్ధి పొందిన తర్వాత వాల్మీకి ఉపదేశిస్తారు బ్రహ్మగారు. నీవు రామాయణాన్ని భూలోకంలో కావ్యంగా రాయవయ్యా, నీకు అంతా కూడా జరిగిందంతా కూడా జరుగుతున్నది, జరగబోయేది. రామాయణం ఎప్పుడు రాశాడంటే ఇంకా రాముడు పుట్టకముందే రాశాడు ఆయన. వాల్మీకి బ్రహ్మగారు ఉపదేశం మేరకు నా బ్రహ్మలోకంలోనే ఇంత ఉందయ్యా, కొన్ని కోట్ల శ్లోకాలతో ఈ రామచరిత్ర ఉన్నది. దాన్ని భూలోకంలోకి భరద్వాజాది మహర్షులు ఆ రాముడిని ఉపాసన చేస్తూ ఇంకా ఉన్నారు భూలోకంలోనే. అగస్త్యుడు, భరద్వాజుడు మొదలైనటువంటి మహర్షులంతాను. నీవు కూడా ఈ రామనామాన్ని కావ్య రూపంలో రాయవయ్యా, రామచరిత్రని సీతాయా చరిత్ర అని రాద్దాం అనుకున్నాడు. దాన్ని రామాయణం అని పెట్టాడు. ఎందుకంటే సీతా చరిత్ర అంటే కేవలం సీతాదేవి ఎక్కడికో రాముడు భార్యను ఎవరో ఎత్తుకుపోయారు, తీసుకురావడానికి రాముడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తెచ్చుకున్నాడు అనేటువంటిదే అందులో కథలో ఉంటుంది తప్ప విశేషం ఉండదు. రామాయణం అంటే అయనం అంటే ఒక దిక్కు. అంటే రాముడు ఏ దిక్కు వెళ్తాడు అంటే ధర్మపదం. ధర్మం ఈ పని చేయాలంటే ఆ అడుగు ముందుకు వేసేవాడు. అంటే ప్రతి అడుగులోని రాముడు తాలూకా ప్రతి అడుగులో కూడా ధర్మం ఉన్నది. అంచేత అయనము అంటే రామాయణము అంటే రాముడు వేసేటువంటి నడవడిక అని అర్థం. దానికి రాముడు నడిచినటువంటి నడతంతా కూడా ధర్మపదమైనటువంటిది. ఆ ప్రకారంగా రాముడు వేసిన ధర్మపదం ప్రకారంగా ఎవడు ఆయన వెనకాతలు వెళ్ళిపోతే అంత ధర్మమే నడుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియటానికి వాల్మీకి మహర్షి అలా పెట్టడం చేత ఆయన సూర్యోపాసన చేస్తే కానీ, సూర్యానుగ్రహం కలిగితే కానీ ఉపాసన చేసి ఆరోగ్యంగా ఉండి ఉపాసన చేసేటువంటి శక్తి రాదు. మహర్షులకు కూడా సూర్యోపాసన చేసేటువంటి విధానం ఉంది. ముందుకు శరీరాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఆయన కూడా సూర్యోపాసన చేసి సూర్యుని తాలూకా విశేషాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, సవిత ఉపాసన చేశాడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని అందులో రామాయణాంతర్గతంగా ఆదిత్య హృదయాన్ని అందులో రాయగలిగాడు. అగస్త్య మహర్షి చెప్పినటువంటిది ఎప్పుడో అగస్త్య మహర్షి ఇలా వస్తాడు, రాముడికి ఇలాగ ఉపదేశిస్తాడు అన్నటువంటి విషయాన్ని ముందే ఆయన ఎలా రాశాడు?
మనం అనుకుంటాం మీకు అబ్బాయి పుట్టాడండి, ఇప్పుడు 20 సంవత్సరాలు కదా, ఇంకో 4 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోతుందండి, జరుగుతుందని అనుకోవచ్చు మనం. కానది రాముడు ఎప్పుడు మహావిష్ణువు పడతాడని మనం అనేటువంటిది ఎవరు చెప్పగలడు? అందుచేత ఏంటంటే మహావిష్ణువే అవతారానికి వస్తాడు అన్నటువంటి విషయం అక్కడ బ్రహ్మగారు రాసి అని చెప్పి రామచరిత్రని వ్రావేయ అని చెప్తే ఆయన రామాయణాన్ని ఆ సవితాశక్తి స్వరూపమైనటువంటిది, ఇంకెవరూ ఎదిరించలేనటువంటిది, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటిది, బ్రహ్మ విద్యతో సమానమైనటువంటిది ఏది అంటే రామాయణం. రామాయణాన్ని చదివితే మోక్షానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుస్తాయి. ఎంత ధర్మంగా ఉండాలి, ఏ విధంగా జ్ఞానం సంపాదించాలి, ఏ విధంగా జీవితాన్ని నడిపించుకోవాలి, మోక్షాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అని చెప్పి ధర్మం ద్వారాగే మోక్షసిద్ధి, దేవతా దర్శనం, అనుగ్రహం కలుగుతుంది చివరికి అనేటువంటిది తెలుస్తుంది. అందుచేత రాముడు వేదస్వరూపుడు. వేదము ఏ రూపంలో ఉంది? ధర్మ రూపంలో ఉంది. వేదం ఏం చెప్పలేదు కదా, అక్కర్లేని ముక్కలు చెప్పలేదు, కట్టే కొట్టే తిట్టే అన్నట్టుగా 4 విషయాలు 4 ముక్కల్లో చెప్పేస్తే అది వేదం ఎలాగవుతుంది? కాదు. ఆవునికి తీసుకురండి అయ్యా, కొట్టకండి అయ్యా, దాన్ని పూజించండి అయ్యా, ఒక దగ్గరికి కట్టండి అయ్యా, ఇవన్నీ నియమాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే వేదంలోని చెప్పబడినటువంటి అంతా కూడా ధర్మమే చెప్పబడింది. మనుషులు ఏ విధంగా నడుచుకోవాలి, యజ్ఞం ఏ విధంగా చేయాలి, దేవతా ఉపాసన ఏ విధంగా చేయాలి, మనుష్య యజ్ఞం ఏ విధంగా చేయాలి, దేవయజ్ఞం ఎలా చేయాలి, పితృయజ్ఞం ఎలా చేయాలి, అన్నీ కూడా ఇందులో చెప్పబడినటువంటి వేదంలో చెప్పబడినటువంటి దాన్ని అంతటినీ కూడా వేదంలో చెప్పబడినటువంటిది రాముడుగా ఒక మూర్తి వచ్చింది. ఆ మూర్తి ఏమవుతుందో ధర్మస్వరూపం అవుతుంది. ఆ ధర్మస్వరూపం ఏది ఆచరణ చేస్తే అదే ధర్మం లోకం అంతా కూడా ఆచరణ చేస్తూ వచ్చింది. అందుచేత ఏంటంటే రాముడు రామనామము చాలా విశేషమైనటువంటిది. అందుచేత ఇక్కడ జటాయువు అంతటి విశేషాన్ని తెలిసినటువంటి వాడు జటాయువు అయితే, పూర్వం సూర్యారాధకులు వాళ్ళు సవితా ఉపాసన చేసేటువంటి వాళ్ళు కశ్యపుని తాలూకా కుమారులు మనవలు వంశంలోంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి సూర్యుడే ముఖ్యమైనటువంటి ఆరాధ్యం. అందులో ఉండేటువంటి సవితారాధన అంతా కూడాను ఉపాసనను. అలాగే వాల్మీకి మహర్షి కూడా సూర్యోపాసన చేసి ఆ సూర్యుని తలక మహాత్మ్యాన్ని ఏ విధంగా అగస్త్య మహర్షి ముందొచ్చి రాముడికి చెప్తాడు అన్నటువంటిది ముందే రాశారు ఆయన రామాయణాన్ని. అక్కడ విషయం అది ఎక్కడి వరకు ఎప్పుడు చెప్తాడు? అది రాముడికి చెప్తాడు, మీ రామాయణాన్ని నేనే రాశానయ్యా లవకుశులకి. లవకుశులు పుట్టిన తర్వాత చెప్పాడంటే అప్పుడు రావణ యుద్ధమే అయిపోయింది. మరి అప్పుడు చెప్తారు మీ రామాయణం రాసింది నేనేనయ్యా అని. అప్పుడు తెలిసింది రాముడికి, అప్పుడు తెలిసింది సీతని విడిచిపెట్టిన తర్వాత తెలిసింది రాముడికి రామాయణం అనేటువంటిది నా చరిత్రను ఎవరో రాశారు మహర్షిట అని. మరి అది ఎలా తెలుస్తుంది? బయోగ్రఫీ ఇప్పుడు మన వాళ్ళు రాస్తారు చూసారా, వాడు పోయిన తర్వాత బయోపిక్ వ్యవహారాలు ఇవన్నీ వచ్చాయి. అలాగేంటంటే రాముడు పుట్ట ముందు రాసింది అది. ఇప్పుడు కలియుగం ఇది పోయిన తర్వాత రాస్తున్నది ఇవి కాదు. అది గొప్పతనం. అప్పుడు దేవతలు అవతారానికి ముందుగానే వాళ్ళ తాలూకా చరిత్రలో వారు ఏ విధంగా ఉంటారు అన్నటువంటిది మనకి సినిమాలో కూడా రాముని అవతారం, రవికుల సోముని అవతారం అని చెప్పేసి రాముడు ఏ విధంగా అవతారానికి వస్తాడు అన్నటువంటిది ముందుగానే నారదుడు గానం చేస్తూ వస్తుంటారు, నారదాది మహర్షులందరూ కూడాను. అందుచేత ఏంటంటే ఆయన సవిత గాయత్రి ఉపాసన చేసినటువంటి వాడు కాబట్టి ఆ రామాయణంలోని ముందుగా గాయత్రి మంత్రాలను సంపుటీకరణం చేసి 24,000 శ్లోకాలని చేశాడు. రామాయణంలో విశేషం అది. అంటే గాయత్రి ఉపాసన, సవితా దేవత, సావిత్రి ఉపాసన ఎంత ముఖ్యమైనటువంటిది, ఎంత ఉపాసన చేశాడు, ఇది చేస్తే అంత ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఆ మహర్షి ఉపాసన చేశాడు కాబట్టి దాన్ని అందులో అందులో కలిపాను, సంపుటీకరణం చేసి రాసినటువంటిది. వాల్మీకి ఒక విధంగా ఉపాసకుడే, గాయత్రి సావిత్రి సవిత ఉపాసన చేసినటువంటి వాడు. రాముడు సామాన్యుడు కాదు. మరి విశ్వామిత్రుడు సవిత ఉపాసన చేయడంలోని గాయత్రి సావిత్రి ఉపాసన చేయడంలో విశ్వామిత్రుడు ఒక నూతన దర్శనం కలిగింది ఆయనకి గాయత్రి అనుగ్రహం వల్ల. అంత ప్రశాంతత, అంత శాంతము,
అంత కరుణ, అలాగే మహర్షులకి ఉండవలసినటువంటిది క్షమారూపం తపస్వీనా, క్షమించడం అన్నటువంటిది తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఉండేటువంటి శక్తిది, వాళ్ళకి ఉంటుంది ఆ శక్తి. క్షమారూపం తపస్వీనా, ఇవన్నీ విశ్వామిత్రుడికి కలిగాయి. తెల్లవాళ్ళు వేస్తే వశిష్ఠుని ఎప్పుడు కొట్టేద్దాం, ఎప్పుడు చంపేద్దాం, వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకోవడం వీళ్ళిద్దరూ. అందుకోసమే తపస్సు చేసి అస్త్రాలను సంపాదించాడు. ముందు తపస్సు దానికి అలవాటు చేసుకున్నాడు. తర్వాత ఏమైంది, అమ్మో మనం ఏమనకూడదు ఎవరు, నేను మహానుభావుడు, ఆయన తపస్సు అయింది, నా తపస్సు అయింది, నా తపస్సు అది అని చెప్పి అప్పుడు శాంతమైపోయాడు విశ్వామిత్రుడు. ఎంత ఉపాసన చేశాడు అంటే గాయత్రీదేవి లేకపోతే కనిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. సవిత అలా ప్రత్యక్షం అయిపోయింది ఆయనకి. అంత బ్రహ్మత్వం, బ్రాహ్మణత్వం వచ్చేసింది విశ్వామిత్రుడికి. బ్రాహ్మణత్వం వస్తే కానీ ఋషిత్వం రాదు. రాడు క్షత్రియుడు కదా, మరి రావాలి, బ్రహ్మత్వం రావాలి అంటే బ్రహ్మోపాసన చేసినందువల్ల ఆ బ్రహ్మోపదేశం పొంది ఉపాసన చేస్తేనే బ్రాహ్మణత్వం వస్తుంది. కానీ ఆయన తపస్సు వల్ల దాన్ని అనుగ్రహాన్ని గాయత్రీదేవి సావిత్రి ఉపాసన చేసి శస్త్రాలన్నీ సంపాదించి, ఎందుకు సంపాదించాడు, అలా వశిష్ఠుని కొడదామని. పట్టలేకపోయినప్పటికీ వీటిని దుర్వినియోగం చేయకుండా ఎవరికి ఇస్తే మంచిదని చెప్పి ఆలోచించి అతని దగ్గర ఉన్నటువంటి ఈ గాయత్రి సావిత్రి సవితా ఉపాసన వల్ల ఉపాసన చేసినందువల్ల విశేషం ఏంటంటే, దీనివల్ల గొప్ప విశేషం ఉంది. ఇందులో ఏమిటి విశేషం అంటే, ఒక విధంగా ఈ సావిత్రి ఉపాసన, గాయత్రి ఉపాసన, ఈ సవిత సూర్యునిలో ఉపాసన చేయటం అన్నటువంటి దానివల్ల ఏమిటంటే, కామక్రోధ లోభ మోహేర్ష్యాది ఈ కామక్రోధ మద మోహ లోభమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో వీటి వల్ల అబాధితో భవతి అంటే, మనకి లౌకికంగా ఉండేటువంటి క్రోధము, కామక్రోధాలు, అరిషద్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవే మన శత్రువులుగా మనం వీటితోనే పనిచేయటం, అవతల వాళ్ళు కూడా వీటితోనే మన మీద ప్రయోగించడం చేత మనకి ఇబ్బందులు, అవతల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శత్రుత్వాలు ఇవే, అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గాల వల్ల బాధింపబడని శక్తి ఈ సవితా ఉపాసన వల్ల వస్తుంది. ఈ సావిత్రి ఉపాసన, సవితా ఉపాసన, గాయత్రి ఉపాసన సూర్యునిలో చేయటం అన్నటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇది యోగ సంబంధమైనటువంటిది, వేద సంబంధమైనటువంటి విద్య. దీన్ని ఉపాసన చేయటం అన్నటువంటిది చాలా గొప్పది. దీన్ని ఉపాసన చేసి దాన్నంతటినీ కూడా, ఆ శక్తిని అంతటినీ కూడా దీన్ని ఉపాసన చేసినందువల్ల ఇంకో విశేషం ఏంటంటే, ఆహారం అవసరం ఉండదు కొన్నాళ్ళ వరకు. ఒక 50 సంవత్సరాల ఆహారం తీసుకోకపోయినా ఏమి బాధ ఉండదు. 50 సంవత్సరాలు నేను పడుకోను అనుకోండి, కొండపేయకుండా ఉండిపోగలంటే ఉండిపోవచ్చు. 50 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోవాలంటే ఉండిపోవచ్చు. నిద్ర రాదు, ఆహారం రాదు. ఈ 50 సంవత్సరాలు తినకుండా ఉండిపోయినందువల్ల శరీరం చిక్కిపోతుంది. 10 రోజులు అయితేనే మనకి 22 రోజులు 40 రోజులకో మొత్తం శరీరం శుష్కించిపోయి పోతాడు. ప్రాయోపవేశం చేసే వాళ్ళకి ఏదో లెక్క ఉంది. ఆ పూర్వం అలాంటి పరిస్థితుల్లో ప్రాయోపవేశం అనేటువంటి దాని ద్వారా వాళ్ళు ప్రాణత్యాగాన్ని చేసేవాళ్ళు. ఆ చేస్తే అవతల వాడికి బాధిస్తుంది. అది ఏదైనా కారణం చేత ఎవడైనా సరే అది ఒక బ్రాహ్మణుడికే చెప్పబడింది. ఎందుకంటే వీడు అవతల వాడిని ఎదిరించలేడు, ఏమీ చేయలేడు. కాబట్టి వీడంతలో వీడే ప్రాయోపవేశం చేసుకొని చనిపోయాడంటే ఎవడైనా బ్రాహ్మణుడు అవతల అది లోకాల్లో పాలించేటువంటి రాజుల దగ్గర నుంచి పీడించేస్తుంది. అది అంత ప్రమాదమైనటువంటిది ఆ ప్రాయోపవేశం. భద్రాచల రామదాసు అలాగే చేసుకున్నాడు ప్రాయోపవేశం. ఆ ప్రాయోపవేశం చేసుకున్న కారణం చేత రాముడు దిగి వచ్చాడు ఎక్కడికే, మళ్ళీ తానిష చక్రవర్తికి ఏకంగాను కనిపించాడు. అందుచేత ఈ ప్రాయోపవేశ విద్య ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదమైనటువంటిది. చాలా ప్రళయాలను తీసుకొచ్చి పెడుతుంది ఇది. అందుచేత ఇలాంటివన్నీ కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుచేత ఏంటంటే, ఆహారం లేకపోతే ఇన్ని రోజులు బతకడం ఉండటం అన్నటువంటిది అవ్వదు. శరీరం శుష్కించిపోతుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తి ఈ శరీరంలోంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరం శుష్కించిపోయి జీవనం తగ్గిపోతుంటుంది. ఇందులో జీవకణాలు తగ్గిపోతుంటాయి. అలాంటి స్థితిలోని
మనకి రక్షించేటువంటి దేవుడు అంటే సావిత్రి ఉపాసన, సవితారాధన, ఈ గాయత్రి ఉపాసన అనేటువంటిది మహాబలమైనటువంటి దీన్నే అతి బల విద్యలు అని చెప్పేసి అన్నారు. అందుకే ఇది ఈ బలాతి బల విద్యలు ఏవైతే ఉన్నాయో, ఈ బలాతి బల విద్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆశ్రయించి వీటి ద్వారాగా వీటిని ఉపాసన చేసి పూర్వం మహర్షులు మొదలైనటువంటి వారందరూ కూడా దీన్ని ఆశ్రయించి వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు. అందుచేత ఆహారం, నిద్ర, బలం లేకుండా ఉండటం, నీరసం రావటం, నిస్సత్తువ రావటం, ఇవన్నీ కూడా ఈ బలాతి బల విద్యలు అనబడేటువంటి సావిత్రి ఉపాసన వల్ల, సవితా ఉపాసన వల్ల ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటాడు. బలాతి బల విద్యలు అనేటువంటి వాటి పేరుతోనే విశ్వామిత్రుడు తను ఉపాసన చేసినటువంటి దేవతా శక్తిని, ఈ శక్తిని రాముడికి ఇచ్చాడు, ధారపోశాడు. ఎప్పుడు అక్కడ ఎక్కడైతే చిన్నప్పుడు 16 సంవత్సరాల్లోని ఆ రాముడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణకి వెళ్తున్నాడో, విశ్వామిత్రుడితో పాటు వెళ్తున్నాడో, అప్పుడు ఈ తాటకి మొదలు ఖరదోషణాదులో మొత్తం వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రాక్షసులందరూ ఎవరైతే ఉన్నారో, ఈ 14,000 మంది బ్యాచ్, రాక్షసుల బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ సంహరించడానికి, తాటకితో పాటు మొత్తం వీళ్ళందరినీ సంహరించడానికి రాముడు లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు అప్పుడు విశ్వామిత్రుడు ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడ తపస్సు స్నానం చేసిన తర్వాత సూర్యోదయం అవుతున్నది లేవయ్యా అని చెప్పి రాముడిని లేపి సుప్రభాతం పాడటం అన్నటువంటి అక్కడి నుంచి ప్రారంభమైంది. కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే. పూర్వసంధ్య అంటే ఉదయకాల సంధ్యాకాలం, సూర్యోదయం అవుతున్నది. సంధ్యా సమయం అంటే ఉదయకాల సంధ్యాకాలం సమయం అంటే సూర్యోదయకాలం. మాధ్యాహ్నిక సంధ్య అంటే మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు ఉండేటువంటి మధ్యాహ్న కాలం. సాయం సంధ్య అంటే రాత్రికి పగటికి మధ్యన ఉండేటువంటి సంధ్యాకాలం. అందుచేత ఈ 3 సంధ్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి 3 వేదములతో సమానమైనటువంటివి. అందుచేత ఆ పూర్వ సంధ్యలోని నీవు చేయవలసినటువంటిది ఏదైతే దేవకార్యాలు ఏవైతే ఉన్నాయో, దేవుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్యునికి నమస్కారం చేయడం, ఇవన్నీ ఉన్నాయో వాటిని నిర్వర్తించవయ్యా రామచంద్ర లే అని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని లేపుతున్నాడట. అదే సుప్రభాతంలో మొట్టమొదటి అదే ఉపయోగిస్తారు. ఇప్పుడు అన్ని దేవతా సుప్రభాతాల్లోని అప్పుడు రామాయణంలో ఉన్నటువంటి సాంప్రదాయం అది. రామాయణం నుంచి మహర్షుల దగ్గర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల. ఓ నరశార్ధూల, శార్దూల ఒత్తి లేదు, శార్దూల. శార్దూలం అంటే సింహం. ఏం సింహం అది? నరశార్దూలం. నరశార్దూలం అంటే ఇంకోటి ఉంది. నరసింహస్వామి నరశార్దులుడే. నరసింహస్వామి రామావతారం కన్నా ముందు వచ్చింది కదా, అంచేత ఆయన నరశార్దులుడే. కింద నుంచి ఇక్కడి నుంచి నరరూపం, ఇక్కడి నుంచి సింహరూపం. అంచేత నరశార్దులు అంటే ఆయన కూడా నరశార్దులమే. కానీ పూర్తిగా మొత్తం అంతా సింహం రూపంలో ఉన్నటువంటి రామచంద్రుడు లాగా అంటున్నాడు. అంటే ఆయన కోదండం పట్టుకొని శత్రు సంహారానికి ఎదురుగుండా ఇంకా నడిచి వెళ్తున్నాడంటే ఎదురుగుండా శత్రు ఎవడు నిలబడలేడు. సింహాన్ని చూసి మిగతా జంతువులు కాదు, మనుషులు కాదు, ఎవడైనా సరే వెనక్కి ఎలాగైతే పారిపోతారో ఆ విధంగా ఉండేటువంటి స్థితి రాముడిది. అందుచేత ఈయన నరశార్దూల అన్నారంటే ఈయన కానీ యుద్ధం చేస్తే ఎదురుగుండా నిలబడేటువంటి వాడు ఎవరు ఉండడు. అంచేత నువ్వు సింహం లాంటి వాడివయ్యా అని చెప్పడంలో, నరుల్లో సింహం లాంటి వాడివి అంటే మిగతావన్నీ చిన్న చిన్న ఏదో మన వాళ్ళు అంటుంటారు కదా పిల్లకాకులు అని చెప్పేసి, ఆ విధంగా చిన్న చిన్న జంతువులే తప్ప నక్కలు, కుక్కలు, మిగతా చిన్న జంతువుల కిందే పోలుస్తారు వాటిని. అంచేత శార్దూలం అంటే అంతటి శక్తి కలిగినటువంటి నరుల్లో అంతటిగా శక్తి కలిగినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. అంచేత అది విశ్వామిత్రుడు ఎరిగాడు ఈ రాముడి తాలూకా శక్తిని. ఎరిగి ఆయనకి ఈ అస్త్రాలన్నీ ధారపోస్తాడు. అక్కడ ధారపోసేటప్పుడు ఈ బలాతి బల అనేటువంటి ఈ ఏదైతే ఉందో ఈ సవితా ఉపాసనా విధానాన్ని రాముడికి ధారపోస్తాడు విశ్వామిత్రుడు. అందుచేత అక్కడ కూడా గాయత్రి, సావిత్రి, సవితా ఉపాసన అన్నటువంటిది అక్కడ కూడా రామాయణంలో రెండోది, అదొకటి. ఇంకా తర్వాత గౌతమ మహర్షి కూడా గాయత్రి ఉపాసనలో చాలా గొప్ప ఆయన. గౌతమ మహర్షి
గాయత్రి ఉపాసన అంటే ఆ గౌతమ మహర్షి గోదావరి తీరంలోని అక్కడ తపస్సు చేసి ఆ గాయత్రి ఉపాసనా శక్తి చేతే బ్రహ్మలోకానికి వెళ్ళి క్షామం ఏర్పడింది. గోదావరి అప్పటి గోదావరి లేదు, ఈ ప్రాంతంలో క్షామం ఏర్పడింది, ఇక్కడ పంటలు లేవు, ఏమీ లేవు, నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను, అది ఎలా నడుస్తుందంటే నీవు రాత్రి గింజలు జల్లేవయ్యా, పొద్దున్నకి గింజలన్నీ కూడా మొక్కలైపోతాయి, వరి మొక్కలైపోయి పుష్పించి కాయలుగా వరి అప్పుడే కాసేస్తుంది, వరి వెన్నులు వచ్చేస్తాయి, నీవు దాన్ని నూర్పు వేయించి మర్నాడు భోజనాలు పెట్టి మళ్ళీ రాత్రి జల్లు, మళ్ళీ మర్నాడు భోజనాలు పెట్టి నువ్వు ఎన్నాళ్ళు యజ్ఞం చేసినా నిరాటంకంగా జరుగుతుంది అని చెప్పి బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ విత్తనాలని అభిమంత్రణ చేసి వాటిని ఏ విధంగా రాత్రి జల్లితే పగలకి మళ్ళీ వస్తాయన్నటువంటి తెలుసుకొని బ్రహ్మగారి ద్వారా వరం పుచ్చుకొని వచ్చి గౌతమి తీరంలోనే ఇక్కడ చేస్తాడు. యజ్ఞం చేస్తుంటే ఈ బ్రాహ్మణులందరూ గాయత్రి ఉపాసన గట్టా చేస్తూ చక్కగా ఆయన చెప్పిన విధంగా చేస్తుంటుంటే ఇంద్రుడు రాత్రి వచ్చి దీన్ని మింగేసేవాడు. ఈయనకి పరీక్ష పెడదామని చెప్పేసి మాయాగోవు రూపంలో వచ్చి ఇంద్రుడు శుభ్రంగా అంతా తినేస్తే అప్పుడు ఏం చేశాడు అంటే ఈయన గౌతమ మహర్షి కోపంతో మహర్షులు కదా ఇలా అన్నాడు. అంటే ఆవు చచ్చిపోయింది. మాయావది ఎప్పుడు తిడతారా అని చూస్తుంది. అది తగ్గుకు వచ్చేవాడు ఏం చేస్తాడు, ముందు ఈ నోటంటే ఏ మాట వస్తే మనం వీడి మీద పడిపోద్దామా అని చూస్తాడు. నువ్వు అలాగన్నావు, నిన్ను కొట్టేస్తాను అంటే ఆ టైప్లో అయిపోయింది అనమాట గౌతమ మహర్షికి. ఇదేమిటి నేనావని చంపడం ఏంటి, గోహత్య నాకు పాపం అంటుకుంది. అప్పుడు ఆయన తపస్సు చేసి భగీరథుడు తపస్సు చేసినటువంటిది వాళ్ళ వంశీకులందరినీ కూడా పూర్వం సగరుడు తాలూకా వంశీకులు 60,000 మంది చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బతికించడం కోసం ఆ వంశీకుడైనటువంటి అనేక మంది తపస్సు చేస్తే ఆఖరికి భగీరథుడు కూడా తన పూర్వీకుల ద్వారాగా తెలుసుకొని వాళ్ళు ఎలా చెప్పేవారు, నాయన మన వంశీకులు ఎలా పూర్వం ఎలాగైంది అంచేత వాళ్ళు మించి గంగ పారాలి, జీవనది పారితే కానీ వాళ్ళకి మళ్ళీ మోక్షం రాదు, నువ్వు తపస్సు చేయని ఒకటి చెప్పేవారు వాళ్ళు వంశం. ఆ చేసిన తర్వాత ఇంకోటి చేసేవాడు, వాడు చనిపోయే ముందు ఇంకోటి చేసేవాడు. అలాగే ఎంతమందిగా సిద్ధి కాలేదు. ఆఖరికి భగీరథుడికి సిద్ధయింది. అది ఆ సిద్ధయిన తర్వాత ఆ గంగను తీసుకొచ్చాడు భగీరథుడు. తీసుకొచ్చినటువంటి గంగ కాబట్టి వాళ్ళ వంశీకుల మీద నుంచి జీవనది ప్రవాహం చేస్తే అది వాళ్ళకి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని చెప్పేటువంటి ఉద్దేశంతో తపస్సు చేసి సంపాదించి తెచ్చినటువంటిది. అది స్వార్థపరమైనటువంటిది. అంటే పరోపకారం జరుగుతున్నప్పటికీ అది అతని కోసం తెచ్చుకున్నాడు. అది లోకోపకారం చేద్దామని ఇంకోటికి ఉపకారం చేద్దాం తేడా. కానీ గౌతమ మహర్షి అలా కాదు. గోదావరికి ఉన్నటువంటి విశేషం అది. గౌతమ మహర్షి ఈ మాయాగోవు చనిపోయింది, నింద నా మీద వేసరి, గౌతముడు గోహత్య చేశాడు, వీళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు, గోహత్య చేసినాడు, అందుకే బ్రాహ్మణ ఇంట్లో చేయకూడదని చెప్పేసి మొత్తం యాగాన్ని ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఈ బ్రాహ్మణులందరూ కూడా. అప్పుడు గౌతముడు తపస్సు చేసి మళ్ళీ ఆ గంగని గోదావరి రూపంలో తీసుకొచ్చాడు. తపస్సు చేసి సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడి నుంచి గంగను తీసుకొచ్చాడు. అదే గోదావరి అయింది. గౌతమ మహర్షి తీసుకొచ్చిన చేత తీసుకురాబడింది తపస్సు చేత. కాబట్టి ఇది దేని గురించి, ఈ మాయాగోవి ఎంత ప్రాంతం అయితే తిరిగిందో అదే గోష్పాద క్షేత్రం. మనం ఇప్పుడు రాజమండ్రి అవతల ఉన్నటువంటి గోపాదాల రేవు అంటున్నారు. గోపాదాల రేవు కాదు, అది గోష్పాద క్షేత్రం. ఆవు అక్కడికక్కడే గెంతేసి తిరిగేసి పడిపోయి చచ్చిపోయిందట, రక్తం కారుతుంది. అంచేత ఈ మాయాగోవు, ఇంద్రుడు పంపినటువంటి మాయాగోవు, అంచేత దాని మించి ప్రవాహం చేయాలి, ఈ గంగ ప్రవాహం అవ్వాలి, జీవనది. అందుకేం చేశాడంటే తపస్సు చేసి ఆ మాయాగోవు మీద కళేబరం ఎక్కడైతే ఉన్నాయో అస్థికలు, దాని మించి ఆ ఎముకలు మించి నదీ ప్రవాహం జరిగేటట్టుగా చేశాడు. అందుచేత అది గోపాదాల రేవు అన్నారు. ఆ గోపాదాల రేవునే ఇవాళ గోష్పద క్షేత్రం అన్నారు. అంచేత ఏంటంటే దాన్ని ఇవాళ చాలా నగరాల పేర్లు, పట్టణాల పేర్లు, దేవాలయాల పేర్లు, దేవతల పేర్లు అన్నీ కూడా కొన్ని రూపాంతరాలు చెందిపోయి ఉన్నాయి ఇవాళ. అంచేత ఆ పేర్లకి కాలాంతరంలో భాషాంతరంలోనే అలా మారిపోయి, అలా కాకుండా గౌతముడు కూడా రామాయణంలో ఉన్నటువంటి గౌతముడు చెప్పబడినటువంటి గౌతముడు కూడా
ఉపాసకుడే, గాయత్రి సావిత్రి ఉపాసన చేసినటువంటి వాడే. అలాగే రావణాసురుడు తాలూకా ఉపాసనా విశేషం ఏంటి? రావణాసురుడు త్రికాల సంధ్యావేత్య అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. 3 కాలములలోని సవితా ఉపాసన, గాయత్రి ఉపాసన, సవితా ఉపాసన చేస్తాడు ఆయన రావణాసురుడు. భక్తుడు, ఈశ్వరుడు భక్తునైనప్పటికీ కూడా ఈ సావిత్రి గాయత్రి ఉపాసన అనేటువంటిది అతనికి కూడా సంధ్యావందనాదులు ఆయన కూడా చేసేవాడు. తర్వాత మహాతపశ్శాలి, ఎంతటి తపశ్శాలి రావణాసురుడు, తపస్సుశాలి. ఆయనకి సిద్ధించినటువంటి తపస్సులో గొప్పతనం ఏంటి అంటే ఆయన ఈశ్వరుడు చేత బొటనవేలి చేత కైలాస పర్వతాన్ని తొక్కితే రావణుడు కింద ఉండిపోయి నలిగిపోతున్నాడు. ఇలాగ ఎన్నాళ్ళు ఉన్నాడండి? 100 సంవత్సరాలు ఉన్నాడు రావణాసురుడు. 100 సంవత్సరాలు కైలాస పర్వతం కింద రోట్లో పచ్చడి నలిగినట్టుగా కిందన కైలాస పర్వతం కింద నలిగిపోతూ ఆ రావణాసురుడు కాలం గడిపాడు ఎంతో బాధతోని. ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా వేదాన్ని ఘనాజటల రూపంలోనే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వేదాన్ని చదివేశాడు, ఆ యజుర్వేదాన్ని. ఆ తర్వాత ఇంకా విశేషం ఏంటంటే ఈ 100 సంవత్సరాల్లో చేసినటువంటి విశేషం ఏంటంటే సంగీతం చేత, వేదం చేత మెప్పించాడు పరమేశ్వరుణ్ణి. ఇంకా అనుగ్రహం కలగలేదు. సంగీతం చేత పరమేశ్వరుని మెప్పించాడు, గానం చేశాడు ఎన్నో సంవత్సరాలు. పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలేదు. అలాగా మొత్తానికి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు స్తుతించాడు పరమేశ్వరుని వేదాల ద్వారాగా, సంగీతం ద్వారాగా, సాహిత్యం ద్వారాగా. అప్పుడే మనకి రావణ భుజంగ స్తోత్రం అని చెప్పి 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే రావణుడు చెప్పాడు అంటారు అందులోని. అలాగే రావణుడు జ్యోతిష్య శాస్త్రం, వైద్య శాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు. రావణ సంహితలో ఈ విషయాలన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయి. అలాగే రావణాసురుడు మహాతపస్శాలి. ఆయన చెప్పేటువంటి, రావణుడు చేసేటువంటి తపస్సంబంధమైనటువంటి, యోగ సంబంధమైనటువంటి గ్రంథం కూడా ఇప్పటికి లభ్యంగానే ఉంది. అందుచేత ఆయన ఉపాసకుడు, యోగ సంబంధమైనటువంటి ఉపాసన కలిగినటువంటి వాడు కాబట్టి 100 సంవత్సరాలు నలిగిపోతున్నా అందులోంచి బాధపడకుండా దేవతలను మెప్పించి, ఆయన బాధపడుతూ దేవతను మెప్పించి, ఆరాధ్య దైవాన్ని మెప్పించి ఆ దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందినటువంటి వాడు ఆ రావణుడు. అప్పుడు రావణుడు అయ్యాడు ఆయన. అంచేత ఆయన కూడా సూర్యోపాసనలో గొప్పవాడే. సూర్యోపాసన, సవితా ఉపాసన. సూర్యోపాసన అంటే ప్రత్యక్షంగా కేవలం సూర్యుడే కాకుండా గాయత్రి, సావిత్రి, సవితా ఉపాసన చేయటంలో ఆయన కూడా మంచి నిష్ఠాగరిష్ఠుడే రావణుడని చెప్పొచ్చు. ఇంకా విశేషం ఏంటంటే ఈ జటాయువు, సంపాతి వీళ్ళందరూ కూడా ఈ సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళే. రామాయణంలోని ఇంకా విశేషం ఈ సవితా ఉపాసన చేసినటువంటి వాళ్ళే. అందుచేత ఇంకా సుగ్రీవుడు స్వయంగా ఆ దేవతా అనుగ్రహం వల్ల ఆ సూర్యోపాసనలో విశేషమైనటువంటి ఈ శక్తి కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. అలాగే ఉపాసన సంధ్యా ఉపాసన విష్ణుభక్తి కలిగినటువంటి వాళ్ళలోని లంకలో ఒకే ఒక్కడు విభీషణుడు మాత్రమే. అగ్నిహోత్రాస్తి వేదాస్తి రాక్షసానాం గృహే అన్ని రాక్షసులందరి ఇళ్లలో కూడా నిత్యాగ్నిహోత్రాలు ఉండేవట. వాళ్ళు కూడా నిత్యహోమాలు, నిత్యాగ్నిహోత్రులు. తర్వాత వాళ్ళలో కూడా ఈ యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు ఉండేవారు. అగ్నిహోత్రాస్తి వేదాస్తి వాళ్ళు కూడా నిత్యం వేదాధ్యయనం చేయటం, అలాగే వేదాన్ని అధ్యయనం చేయటం, వేదకర్మలు ఆచరించడం, ఇవన్నీ కూడా వాళ్ళకే ఉండేవాడు. కొన్ని రాక్షసులకు కూడా అగ్నిహోత్రాస్తి రాక్షసానాం గృహే ఇంచుమించు అందరు రాక్షసుల దగ్గర కూడా ఈ విద్యలన్నీ ఉండేవే. కానీ సత్యం దయాచ శౌచన్నాస్తి, వాళ్ళ దగ్గర దయ లేదు. రాక్షసులకు దయ ఉందా? కర్కశంగా ఉంటారు వాళ్ళు, కఠినంగా ఉండి హింసిస్తూ ఉంటారు. హింస చేసేటువంటి వాళ్ళే రాక్షసత్వం. అంచేత వాళ్ళకి ఎప్పుడూ హింసే వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా హింస చేస్తూనే ఉంటారు. అందుచేత సత్యం అన్నటువంటిది రాక్షసుల దగ్గర ఉండదు, అంతా కూడా మాయే. రాక్షసులు అందరూ చేసేటువంటిది రాక్షస మాయ, మోహం, ఇవన్నీ కూడా రాక్షసుల దగ్గర ఉండేటువంటివి. సత్యం దయాచ శౌచం నాస్తి. ఇంకా విశేషం ఏంటంటే వాళ్ళు శుచిని పాటించరు అన్నారు.
రాక్షసులు శుచిని పాటించరు. ఎందుకంటే వాళ్ళు మాంసభక్షణం గట్రా చేస్తూనే ఉంటారు. ఆ చేతులు, ఆ వేళ్ళు, ఆ గోళ్ళు, ఆ వస్త్రాలు శుభ్రంగా లేకుండా ఉండటం, ఆ రక్త మాంసాలు ఆ ఎముకల మెడలో వేసుకోవటం, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి, రాక్షస సంబంధమైనటువంటి హావభావాలు అవన్నీను. అందుచేత వాళ్ళు అగ్నిహోత్రాచ వేదశాస్త్ర రాక్షసానాం గృహేం సత్యందయా శౌచన్నా తస్మాత్ దురాత్మను. అందుచేత వాళ్ళు దుర్మార్గులు అయ్యారు అని చెప్పి చెప్పబడుతున్నది. కాబట్టి అంతమందిలోని లంకలోని ఒకే ఒక్క ఇల్లు నిలబడింది అంటే అది విభీషణుడు తాలూకా ఇల్లు. అందుచేత విభీషణుడు కూడా అంతటి మహాభక్తుడు, విష్ణు భక్తుడు, అంతటి దైవభక్తుడు, ధర్మాత్ముడు. అందుచేత ఈ సూర్యోపాసనలో ఈ విశేషం, ఈ సవితా ఉపాసన, గాయత్రి సవితా ఉపాసన అంత విశేషమైనటువంటిది. అంచేత ఈ రామాయణంలోని ఇంతటి విశేషం ఉన్నటువంటిది. అగస్త్యుడు సూర్యోపాసనలో చాలా గొప్పవాడు. కాబట్టే శ్రీరామచంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధరంగంలోకి స్వయంగా అగస్త్యుడే వచ్చి నీవు సూర్యోపాసన చెయ్యాలి, సూర్యుడిని ఆరాధన చేస్తే నీవు రావణంతో అధిష్ఠితి, నీకు జయం కలగాలని జయావహం జపాయని నిత్యం, నీకు జయం కలగాలంటే నిత్యం కూడా నీవు జపం చేయాలి. ఈ సూర్యోపాసన చేస్తే నీకు ఏ రకమైనటువంటి ఈ అపజయం కలగకుండా నీకు జయం కలుగుతుంది సుమా అని చెప్పి ఉపదేశించినటువంటి వాడు అగస్త్యుడు. సూర్యోపాసనలో విశేషమైనటువంటి గొప్ప ఉపాసకుడు సూర్యోపాసకుడు. అలాంటి అగస్త్య మహర్షి వచ్చి రామునికి ఉపదేశం చేశాడు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే బలాది బలలు అనబడేటువంటి సవితా సావిత్రి ఉపాసనా సంబంధమైనటువంటి ఈ విశేషం ఏదైతే ఉందో అది రాముడు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడంటే కేవలం మానవుడుగానే మానవ ప్రయత్నంతోనే అక్కడ రావణాసుడితోని రాముడు యుద్ధం చేస్తున్నాడు తప్ప నేను దేవుణ్ణి, నేను రావణుని చంపేయగలను, రావణుని కొట్టేయగలను అనేటువంటి దీంతోనే అతను ఏ రకమైనటువంటిది చేయట్లేదు. అందుచేత అహంకారం లేదు రాముడికి. కేవలం నేను రాముడిని, అందుచేత నేను భార్యని తెచ్చుకోవడానికి కోసం అని చెప్పి ఈ రావణుడితో యుద్ధానికి రావాల్సి వచ్చింది. ఈయన ఇవ్వలేదు కాబట్టి వెనక్కి మళ్ళీ నా భార్యని అంచేత ఈయనతో యుద్ధం చేయవలసి వచ్చింది, చేస్తున్నాను అని చెప్పి సామాన్యమైనటువంటి మానవుని వల్లే రాముడు యుద్ధం చేస్తున్నాడు తప్ప నేను దేవుడినను, నాకు శక్తులు ఉన్నాయను, లేకపోతే నాకు గర్వంతోనో నాకు ఇది ఉన్నది అది ఉన్నది అనే బలం ఉన్నది అనేటువంటి గర్వంతో అయినా చేయటం లేదు యుద్ధం. అందుచేత ఏంటంటే ఈయన ఆ సమయంలోనే రావణ సంహారం చేయటానికి, రావణుని యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అస్త్రశస్త్రాలతో కానీ రావణుడు సావట్లేదు. అప్పుడు అగస్త్య మహర్షి స్వయంగా వచ్చి ఈ సూర్యోపాసనలో ఉండేటువంటి సవితా ఉపాసనా విధానాన్ని, ఈ సావిత్రి ఉపాసనా విధానాన్ని నువ్వు మళ్ళీ చేయవయ్యా, నువ్వు మర్చిపోయావు అన్నటువంటిది గుర్తు చేయకుండా రాముడికి చెప్పకుండా నీవు సావిత్రి ఉపాసన చేస్తే, నీవు ఈ సవితా ఉపాసన చేసి సూర్యుని ఆరాధన చేస్తే నీకు రావణుని చంపగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. నీవు ఈ క్షణంలోనే రావణుని చంపేస్తావు సుమా, చచ్చిపోతావు నీ చేతిలో రావణుడు అనడానికి కారణం ఏంటంటే ఇందులో ఉండేటువంటి శక్తి ఏమిటంటే ఆ శక్తి అప్పటి వరకు రాముడికి ఉన్నప్పటికీ రాముడు గుర్తించలేదు. ఏమిటి? ఆహారం లేదు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అలాగే యుద్ధ విరామంలో నీరసం, బడలిక, యుద్ధం చేస్తున్నప్పుడు నీరసం వస్తుంది, అలాగే బడలిక వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు చేసేస్తే అలిసిపోతాడు. ఇది లేదు, అయినప్పటికీ యుద్ధం చేస్తున్నాడు రాముడు, అయినా గెలవలేకపోతున్నాడు. అప్పుడు మళ్ళీ గుర్తు చేస్తే అప్పుడు ఆ బలాతి బల విద్యలు అనబడేటువంటి సవితా ఉపాసన చేస్తే నిద్రాహారాలు మానేసి యుద్ధం చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. నీరసించిపోవటం కానీ, నిస్సత్తువ కానీ అనేటువంటి ఇదే ఉండదు అందులోని. అలాగే దాహం కానీ, ఆకలి కానీ ఉండదు. అలాగే నిద్ర కానీ మత్తు కానీ మగత కానీ రాదు, కనురెప్ప కూడా పడదు యుద్ధంలోని. అంతటి శక్తి ఈ సవితా ఉపాసనలోని, సావిత్రి ఉపాసనలోని, గాయత్రి ఉపాసనలోని, ఈ సూర్యమండలంలో ఉండేటువంటి దేవతా ఉపాసనని సూర్యోపాసనలోని ఉన్నది అని చెప్పి మనకి రామాయణం వల్ల ఇంతమంది ఉపాసించినటువంటి ఉపాసన వల్ల మనకి తెలుస్తున్నది. అందుచేత ఈ సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలు, గాయత్రి సంబంధమైనటువంటి ఉపాసన, సావిత్రి ఉపాసన, సూర్యమండలాంతర్వర్తిగా
ఉండేటువంటి సవిత ఉపాసన చాలా విశేషమైనటువంటిది. దీన్ని ఉపాసన చేస్తే రామాయణంలో చెప్పబడినటువంటి బలాతి బల విద్యల వలె ఇది పనిచేసి క్షేమాన్ని కలిగిస్తుంది. అందరికీ తపస్సుకి ఉత్ప్రేరకం అవుతుంది. తపస్సుని పెంచగలిగేటువంటి శక్తి దీనివల్ల లభిస్తుంది. ఓం తత్సతు.